హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో మనమైతే మీరు థంబ్నెయిల్ చూసినట్లే ఎంత ఎక్స్పీరియన్స్ పెడితే ఈ డిసెంబర్ మంత్లో కాల్స్ అయితే బాగా వస్తాయి, ఇంటర్వ్యూ షెడ్యూల్ అయితే అనేది ఆ టాపిక్ పైన అయితే మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్గా అయితే ఈ డిసెంబర్ ఎండింగ్లో కాల్స్ అయితే అన్ని టెక్నాలజీస్కి బాగానే ఉన్నాయి. సో మీరు ఏ డొమైన్లో లేదా ఏ టెక్నాలజీ పెట్టి మీరు ఎంత ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్తే బాగుంటుంది అనేది మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ముందుగా అయితే నేను చెప్పే ఈ వీడియోలో టెక్నాలజీస్ 4 అయితే చెప్తున్నానండి. ఫస్ట్ ఆర్కిల్ టెక్నాలజీ చెప్తున్నాను, నెక్స్ట్ ఏడబ్ల్యూఎస్, దాని తర్వాత ఆటోమేషన్ టెస్టింగ్ ప్రొఫైల్స్ చెప్తున్నాను, దాని తర్వాత పవర్ BI డేటా అనలిటిక్స్. సో దీంట్లో ఎంత ఎక్స్పీరియన్స్ పెడితే డిసెంబర్లో కాల్స్ బాగానే వస్తాయి అనేది ఈ వీడియోలో మీకు చెప్తాను. సో మీరు మన ఛానల్ అయితే కొత్తగా విజిట్ చేసింటే ముందుగా ఈ వీడియోని అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఆర్కిల్ టెక్నాలజీ అండి, ఇందులోనే మోస్ట్ ఆఫ్ పీపుల్స్ ఈ టెక్నాలజీస్ పైన ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్తుంటారు. సో ఇది ఫర్ ఎవర్ టెక్నాలజీ అండి, ఎప్పుడు కాల్స్ ఉంటాయి ఆర్కిల్కి, డైలీ 1-2 hour కాల్స్ అయితే వస్తూనే ఉంటాయి. సో డిఫరెంట్ రోల్స్కి ఎంత ఎక్స్పీరియన్స్ పెడితే ఈ మంత్లో కాల్స్ బాగా వస్తాయి మీకు చెప్తాను, చూసుకోవచ్చు. ఆర్కిల్ DBA, ఆర్కిల్ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్, ఈ రోజుకైతే 3 to 4 ఎక్స్పీరియన్స్ పెడితే బాగానే ఉన్నాయి కాల్స్ ఈ మంత్లో. ఆర్కిల్ మిడిల్ వే 4+ అయితే పెట్టుకోండి, ఎందుకంటే ఇది ఓల్డ్ టెక్నాలజీస్, 4+కే బాగా వస్తున్నాయి. ఆర్కిల్ ఇంటిగ్రేషన్ క్లౌడ్ అండ్ OSB కాంబినేషన్తో వస్తున్నాయి కాల్స్. 3 to 4 years అయితే పెట్టుకోండి, బాగానే వస్తున్నాయి కాల్స్. ఆర్కిల్ AIDF డెవలపర్ 3+ అయితే బాగానే వస్తున్నాయి. సో ఈ విధంగా అయితే ఆర్కిల్ ఎవరైతే ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్ళాలనుకుంటున్నారో చూసుకోవచ్చు. ఇక డిఫరెంట్ రోల్స్ ఈ మంత్లో ఈ మధ్య ఎక్స్పీరియన్స్ పెడితే కాల్స్ అయితే బాగానే ఉన్నాయి. సో మీరు ఏ రోల్స్కి మీరు జాబ్ చూడాలనుకున్నారు, సెర్చ్ చేయాలనుకున్నారు, సో ఈ విధంగా ఈ ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్తే అయితే బాగానే ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి AWS DevOps అయితే కరెంట్ ట్రెండింగ్ టెక్నాలజీ 3+ పెడితే బాగానే ఉంటాయండి AWS DevOpsకి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఎవరైతే ఆటోమేషన్ టెస్టింగ్ సైడ్ ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్ళాలనుకుంటున్నారు, 3 to 4 years పెట్టి వెళ్తే బాగుంటుందండి కెరీర్ ఆటోమేషన్ టెస్టింగ్. ఓకే, దెన్ నెక్స్ట్ వచ్చేసరికి పవర్ BI డెవలపర్ అండి, చూసుకోవచ్చు. ఇక్కడ పవర్ BI డేటా అనలిటిక్స్లో మోస్ట్లీ యూజ్ చేస్తుంటారు. పవర్ BI డెవలపరు, బిజినెస్ అనలిస్ట్, డేటా అనలిస్ట్ ఇలాంటి జాబ్ రోల్స్ అయితే ఉంటాయి. సో పవర్ BI డెవలపర్స్ అయితే 3+ అయితే కాల్స్ బాగానే ఉన్నాయి. బిజినెస్ అనలిస్ట్ రోల్స్ మీరు ట్రై చేస్తుంటే 3 to 4 years అయితే పెట్టుకోండి, బాగానే వస్తాయి కాల్స్. డేటా అనలిస్ట్కి వచ్చేసరికి 3 to 4 years అయితే బాగానే ఉన్నాయండి కాల్స్.